ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు నృసింహ శతకం, ధర్మపురి నృసింహ శతకం శేషప్ప కవి రచన, దీనిలో నుంచి 26వ పద్యాన్ని చూస్తున్నాం. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టి, వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీరు చేదిపోసే, స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచే, ఫణులకెవ్వడు పోసే పరగపాలు, మధుపాళికెవ్వడు మకరందమొనరించే, పశులకెవ్వడొసగే పచ్చిపూరి, జీవకోట్లను పోషింపనివే కాని వేరే ఒక దాత లేడయ్య వెతకి చూడ, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నరసింహ, ఈ లోకంలో జనాన్ని రక్షించడానికి ఇంకొకటి లేడయ్యా నువ్వు తప్పితేను. ఎందుకు అంటే, అడవిలో ఉండేటటువంటి పక్షులకి ఎవడు ఆహారం ఇస్తున్నాడు, మృగజాతికి ఎవడు మేత పెడుతున్నాడు, అరణ్యంలో సంచరించేటటువంటి వనచరాదులకి ఎవరు భోజనం ఇస్తున్నాడు, చెట్లకి ఎవడు నీళ్లు పోస్తున్నాడు, స్త్రీల గర్భంలో ఉన్న శిశువుకి ఎవడు పాలు పోసి పెంచి పెద్ద చేస్తున్నాడు, స్త్రీల గర్భంలో ఉన్న శిశువుకి ఎవడు పాలందించి పెంచి పెద్ద చేస్తున్నాడు, ఫణులకు ఎవడు పోసే పరగ పాలు, పాములకు ఎవడు పాలు పోసి పెంచుతున్నాడు, మధుపాళికెవ్వడు మకరందం అందించే, తుమ్మెదలకు ఎవడు తేనెని అందిస్తున్నాడు, పశువులకి ఎవడు పచ్చి మేత పెడుతున్నాడు. ఇవన్నీ కూడా సహసిద్ధంగా లభిస్తున్నాయి. నీ అనుగ్రహం మూలంగా ఇవన్నీ బతుకుతున్నాయి. ఎవడో ఒకడు నేను ఈ పని చేస్తున్నాను అంటే సాధ్యం కాదు కదా. భూషణ వికాస ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటున్నాడు. ఎందుకయ్యా అంటే, ఈ పద్యం వింటూ ఉంటే మనకి దేవులపల్లి వారిది కొమ్మ కొమ్మకో సన్నాయి అనేటటువంటిది, ఎవడు ఆహారం ఇచ్చను అనేటటువంటి పదాన్ని చూసేసరికి కోయిలకు ఎవడు పాట నేర్పాడు, కొమ్మకి ఎవడు పూలు పూయమని చెప్పాడు అంటాడు దేవులపల్లి. అట్లాగే స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు పెంచే, పుట్టబోయేడి పాపాయి కోసము అని ప్రారంభించాడు జంజాల పాపశాస్త్రి గారి పద్యం. తెలుగు సాహిత్యంలో బాగా ప్రసిద్ధమైంది. తల్లి కడుపులో ఎప్పుడైతే బిడ్డ పడుతుందో అప్పటి నుంచి కూడా తల్లిలో మార్పు వచ్చి పాలు సిద్ధం చేయటం అనేది భగవంతుడి యొక్క కృప అనుగ్రహమును. మధుపాళికెవ్వడు మకరందమొనరించే, ఈ పూలలో తేనె ఉంటుంది అని చెప్పి తుమ్మెదలకు ఎట్లా తెలుస్తుంది? ఆ తుమ్మెదలు ఆ పువ్వు దగ్గరికే వెళ్ళి తేనెను తీసుకుంటూ ఉంటాయి. ఆ విధంగా అనేకమైన జీవరాశులన్నింటినీ కూడా పోషింప కర్తవి భర్తవి నీవే కాని మరి ఒక దాత అనేటటువంటి వాడు లేడయ్యా, వెతికి చూసినా కూడాను. నరసింహ, మా పాపాలని పోగొట్టి దుర్మార్గులను సంహరించేటటువంటి వాడా, నీకు నమస్కారాలు అంటున్నాడు శేషప్ప కవి నృసింహ శతకం. స్వస్తి.